ఎదుట దీనత్వం కనపరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి భక్తి వచ్చేస్తుంది. భక్తి వస్తుంది. వారి ఎదుట నువ్వు గర్వంగా ఉన్నప్పుడు, వారి ఎదుట నువ్వు ఇష్టం ఇక్కడ బాగానే కూర్చుంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత గోసిగోడు పెట్టేసి, లేకపోతే గోసి పెట్టేసి, లేకపోతే ఏదో కుళాయి దగ్గర, లేకపోతే పొలంలోనో, లేకపోతే ఎక్కడో దిక్కున గొడవలు పెట్టుకుని పిల్లల ఎదుట ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకొని ప్రవర్తన వేరేగా మారిపోయింది అనుకోండి, భక్తి ఉండదు, పిల్లల్లో భక్తి ఉండదు, నీ పిల్లలు ఎదగలేరు. అందుకునే నీవేం చేయాలంటే ఇక్కడ ఉన్న ముసుగేసి ఎట్లాగైతే దినత్వంగా ప్రభు ఎదుట ఎట్లా కూర్చున్నావో అట్లాగే నువ్వు ఇంటికి వెళ్ళినా ముసుగు తీసివేసినా కానీ నువ్వు ఎట్లా ఉండాలంటే ప్రభు స్వరూపం నువ్వు కనపరచాలి. ప్రభు యొక్క దీనత్వము, నేను దీనున్నాయి ఈ లోకానికి వచ్చానన్నాడు ప్రభు. అదేవిధంగా నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడు, లేకపోతే నువ్వు ఒకవేళ ఏదైనా కంపెనీలో ఉన్నప్పుడు, డ్యూటీలో ఉన్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, ఇంటికాడ కూడా నీ మాట, నీ యొక్క పరిస్థితి, నీ యొక్క స్థితి, నువ్వెంత దీనత్వంగా ఉంటావో నీ కుటుంబాన్ని అంత దీనత్వంగా ఆస్వాదిస్తావు. ఆ కుటుంబాన్ని చెయ్యి పట్టుకుని ప్రభువు నడిపిస్తాడు. బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. లేదని దీనత్వం లేకుండా గర్వత్వం ఉందనుకోండి, గర్విష్ఠులు వారి యొక్క నాశనము వారే కోరుకుంటారు. ఆమేన్, హల్లెలూయా.